వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అఖండ 2 సినిమా విడుదల వాయిదా పడింది. డిసెంబర్ 5వ తేదీన థియేటర్లలో అఖండ ఆగమనం అని దాదాపు 3 నెలల ముందే చిత్ర దర్శక నిర్మాతలు గొప్పగా ప్రకటించారు. డిసెంబర్ 4వ తేదీ రాత్రి ప్రీమియర్ షోలు ఉంటాయని, డిసెంబర్ 5వ తేదీ నుంచి అన్ని థియేటర్లలో అఖండ 2 శివతాండవమని ఇప్పటికే చిత్ర నిర్మాణ సంస్థ గొప్పగా ప్రకటించింది. సినిమా విడుదల సందర్భంగా టికెట్ల ధరలు పెంచుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అంగీకరించాయి. సినిమా విడుదల ఖాయమని అంతా భావిస్తున్న సమయంలో చిత్ర నిర్మాణ సంస్థ బాంబు లాంటి విషయాన్ని వెల్లడించింది. సాంకేతిక కారణాల దృష్ట్యా సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో బాలయ్య అభిమానులు నిర్మాణ సంస్థపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 2న విడుదలైన అఖండ బాలయ్య కెరీర్లోనే బ్లాక్ బస్టర్గా నిలిచింది. అఖండ సీక్వెల్ గా అఖండ 2 వస్తుందని దర్శకులు బోయపాటి శ్రీనివాస్ ప్రకటించిన నాటి నుంచే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఈ సినిమాకు బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని సహనిర్మాతగా వ్యవహరించడంతో పాటు సినిమా టీజర్, ట్రైలర్, అఖండ తాండవం పాట సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట అఖండ 2 నిర్మించారు. సినిమా షూటింగ్ ప్రారంభమైన తొలి రోజు నుంచే ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా అని అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూశారు. నిజానికి దసరా సందర్భంగా ఈ ఏడాది సెప్టెంబర్ 25నే సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ పవన్ హీరోగా నటించిన ఓజీ సినిమా కోసం అఖండ 2 వాయిదా వేశారని అప్పట్లోనే ఇండస్ట్రీలో టాక్. దీంతో అఖండ సెంటిమెంట్ దృష్టిలో పెట్టుకుని మళ్లీ డిసెంబర్ నెలలోనే విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావించారు. సినిమా ప్రమోషన్ వర్క్ కూడా భారీగానే నిర్వహించారు. ముంబై, విశాఖ, బళ్ళారి, హైదరాబాద్లో ఈవెంట్ నిర్వహించారు. అఖండ 2 సినిమా రిలీజ్ కోసం బాలయ్య అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ బాంబు లాంటి వార్త పేల్చింది. సాంకేతిక కారణాల దృష్ట్యా రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని, అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నామంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నిజానికి రిలీజ్ వాయిదా పుకార్లు ముందు రోజు రాత్రి నుంచే మొదలయ్యాయి. డిసెంబర్ 4 గురువారం రాత్రి ప్రీమియర్ షో ఉంటుందని ముందుగా ప్రకటించారు. కానీ చివరి నిమిషంలో అది రద్దు చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. దీంతో దీని వెనుక కారణాలేమిటనే విషయంపై బాలయ్య అభిమానులతో పాటు టాలీవుడ్ వర్గాలు కూడా ఆరా తీశాయి. గతంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థతో కలిసి ఈరోస్ సంస్థ మహేష్ బాబు హీరోగా ఆగడు, నేనొక్కడినే సినిమాలు నిర్మించింది. ఈ 2 సినిమాలు ఆశించిన మేర ఆదాయం రాకపోవడంతో ఈరోస్ సంస్థకు 14 రీల్స్ సంస్థ బకాయి పడింది. దీనిపై ఈరోస్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. తాజాగా 14 రీల్స్ ప్లస్ పేరుతో రామ్ ఆచంట, గోపి ఆచంట అఖండ 2 నిర్మించారని, తమ బకాయి ఇంకా చెల్లించలేదని ఈరోస్ సంస్థ కోర్టులో పిటిషన్ దాఖలు వేసింది. తమకు సుమారు 28 కోట్లు చెల్లించాల్సి ఉందని, ఆ మొత్తం చెల్లించే వరకు అఖండ 2 సినిమాలు నిలిపివేయాలని న్యాయస్థానాన్ని కోరింది. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు స్టే విధించింది. అఖండ 2 వాయిదాతో బాలయ్య అభిమానులు 14 రీల్స్ ప్లస్ సంస్థపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.